మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ దినమున మీతో మీకు తెలియజేయాలని ఆశపడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినమున మీతో మాట్లాడాల్సింది ఆశపడుతున్న మాట ఈ యొక్క మీకాలు యొక్క జీవితం మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకాలు అంటే మీకాల్లో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు. అయితే మనం తెలియజేస్తున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దావీదు గారి భార్య అని పిలువబడుతున్న మీకాలు గారు అంటే సౌలు గారి యొక్క కుమార్తె. ఈ కుమార్తె గురించి మనం ఈ దినమున మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందామండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందామండి. 13వ వచనం. ఓకే అండి. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో మీకా యొక్క అనే పేరునకు ఈమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు రాజులుగా పిలువబడుతున్న ఈ ఇశ్రాయేల్ రాజుల యొక్క చరిత్రలో మొదటిగా ఏర్పరచబడిన యొక్క కుమార్తె అయిన మొదటిగా ఏర్పరచబడిన సౌలు గారి యొక్క కుమార్తె అయిన ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క విగ్రహ సంబంధమైనది ఒకటి తీసుకుంది, గృహదేవత. ఆ గృహదేవతని ఏ విధమైన స్థితిలో ఆమె యొక్క స్థితిని బట్టి దాన్ని ఎలా కప్పిపెట్టి అక్కడ దావీదు గారి యొక్క స్థితిని తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క ఆత్మీయత భర్తకు ఏ విధమైన స్థితిలో ఆత్మీయుడిని ఏ విధమైన స్థితిలో హీనపరిచినట్లుగా కనపడుతుంది మనకి. ఎలా అంటే దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒకనొక దినాన దేవుని యొక్క మందస్సాన్ని తీసుకొని వస్తూ ఉన్న సమయం అది. ఆ దేవుని యొక్క మందస్సాన్ని తీసుకొస్తున్న పరిస్థితుల్లో ఆ యొక్క దినమున ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అతడు దాని ముందుగా సంతోషముతో ఆనందభరితులై సంతోష గానాలతో అతడు గంతులు వేస్తూ తన జీవితంలో రాజు అనే మైమర్చిపోయాడు. రాజు యొక్క స్థితిని మర్చిపోయాడు. ఆయన తన జీవితంలో ఏ విధంగా ఆరాధిస్తున్నాడంటే ఆత్మతో హృదయముతో తన జీవితాన్ని పరవశుడై దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్న సమయం అది. ఆ వ్యక్తిని చూసిన ఈ యొక్క వ్యక్తి అనుకుంటుంది, ఇతడేంది ఒక పిచ్చివాడి వలె, వస్త్రం లేని వాడి వలె ఈ యొక్క వ్యక్తి ఇలా ఆ యొక్క ఆరాధిస్తున్నాడని ఆమె హీనపరిచిన పరిస్థితి. ఈమె హీనపరిచిన పరిస్థితిని బట్టి ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమెకి కలిగినది ఏమిటి అంటే ఆమె యొక్క స్థితిని బట్టి ఆమెకి ఏమాత్రము బిడ్డలు లేని పరిస్థితి, అంటే గొడ్రాలుగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ పేరు ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితి ఎలాంటిది అంటే పేరుకి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క భర్తగా ఆ యొక్క ఆరాధించగలిగిన వ్యక్తి యొక్క వద్ద ఉంది. కానీ ఆమె జీవితంలో నిజ జీవితము ఏ స్థితిలో నడిపించబడిన స్థితి అంటే ఆమె యొక్క స్థితి ఆ దేవుని ఎవరిని ఎలా ఆరాధించగలిగిన శక్తి, ఆ దేవునిని ఎలా ఆరాధించాలి, ఏ వ్యక్తిని ఏ విధమైన స్థితిలో ఆరాధించగలిగిన ఆ శక్తి చేత నంపబడిన వారిగా మార్చబడాలో తెలియని పరిస్థితి. అయితే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆ వ్యక్తి ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటే ఈమె హీనపరిచిన పరిస్థితిని బట్టి ఈమె జీవితంలో ఆమె యొక్క జీవితంలో ఏం కోల్పోయిందంటే గొడ్రాలు కలిగిన పరిస్థితి కలిగి ఉంది. ఇదే నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇక్కడ మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఉన్న యొక్క వచనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా కింద మన యొక్క జీవితాల్లో ఈ మాటలు కాదు, ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే విజయమును బట్టి దావీదు యొక్క జీవితంలో
ఆ యొక్క విజయానికి బట్టి ఈ యొక్క దావీదు తన జీవితంలో ప్రేమించిన మీకాల యొక్క స్థితి ఎలాంటిది అంటే, అసలు మీకాలని ఎలా పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు అంటే ఈమె యొక్క స్థితిని కాబట్టి కాదు, కానీ దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా మొదటిగా ఏర్పరచబడిన ఈ యొక్క సౌలు గారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఈ యొక్క ఆ యొక్క వ్యక్తి గొల్లియాతుని ఎవరైతే చంపుతారు, ఎవరైతే ఈ గొలియాతుతో యుద్ధము చేసి గెలుస్తారో, ఇతడు ఏమని చెబుతున్నాడంటే, ఆ యొక్క మరణించిన ఆ యొక్క సౌలు గారు తన యొక్క కుమార్తెని కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాట ద్వారా అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తే, ఈ మాట దావీదుకు తెలియదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే దావీదుకి పౌరుషం గలవాడే, జీవము కలిగిన దేవుని పేరట వెళ్తా అని చెప్పి అతడు బయలుదేరి తన జీవితంలో ఆ యొక్క వ్యక్తిని సంహరించేశాడు. కానీ ఇక్కడ ఆ యొక్క వ్యక్తి సౌలు గారు వాగ్దానం చేశాడు. కానీ ఈ యొక్క సౌలు గారు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడునో తన మీద మనసు పెట్టిన వాడు కాదు. ఎక్కువ తన మీద ఏ విధమైన స్థితిలో నడిపించబడిన వాడంటే, ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో పొగడదగిన వాడిగా మార్చబడిన ఆ దావీదును చూడగా అసూయ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన కూతురునిస్తా అన్నవాడు తొందరగా ఆ యొక్క వ్యక్తి వివాహం చేసిన వ్యక్తిగా కనపడ్డాడు. కానీ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే, దావీదు మీద అంట విషపు చూపు చూశాడంట. చూపులో రకాలు ఉన్నాయండి. ఈ చూపులను బట్టి తమ జీవితాలలో ఏ విధమైన స్థితిలోకి నడిపించబడుతున్నారో, వారి జీవితాలలో వారి యొక్క ప్రవర్తనలు బట్టి వారికి తెలియలేని పరిస్థితులు ఉంటాయి. కానీ సమాజం గుర్తుపడుతుంది. సమాజం యొక్క జీవితాలలో ఈ సమాజము మన జీవితాలలో ఏం చేస్తుందంటే, పరీక్షిస్తూ మన జీవితాలను నడిపించబడుతున్న పరిస్థితులను గమనిస్తుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, సౌలు వలె మన జీవితం ఉండకూడదు. విషపు చూపు మన జీవితాలలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ విషపు చూపు ఏమిటంటే, ఈ విషపు చూపు ఏ విధమ చేతనని ఈ వ్యక్తిని నాశనం చేయాలి, ఏ విధమ చేతనని ఈట తీసుకొని వేయాలి అని చెప్పి ఈ యొక్క దావీదు గురించి ఆలోచించిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు ఈ యొక్క సౌలు గారు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ మేకాలు యొక్క స్థితిని బట్టి మేకాలు ఎలా నడిపించబడింది అంటే, దావీదు గారిని హీనపరిచిన పరిస్థితి కనబడుతుంది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఇది ఆత్మీయత స్థితిలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆరాధించగలిగిన వారిని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు హేళన పైన పరిస్థితులను తీసుకొచ్చి వారి మీద హేళన చేసే పరిస్థితి నీకు ఉందేమో. ఈ స్థితిని బట్టి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఆ స్థితిలోనికి నడిపించబడకూడదు. దేవునిని ఆరాధించగలిగిన వాడిని, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే వారిని మనం హీనపరిచే వాళ్ళముగా మనం మార్చబడ్డామంటే, దానికి పరిమాణం పొందుకోవాల్సిన పరిస్థితి మనకే ఉంటది. ఎవరిని ఏ స్థితిని బట్టి మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే వారిని మొదట మన జీవితాలలో ఏ పరిస్థితుల్లో ఉన్నా వారిని మనం హీనపరిచే వారిగా మనం మార్చబడకూడదు. ఎందుకంటే ఆ జీవము కలిగిన దేవునిని మనం ఆరాధిస్తున్నాం. ఆ జీవము కలిగిన దేవునిని ఆరాధించిన వ్యక్తే దావీదు. ఈ దావీదు తన జీవితంలో ఆత్మచేత పరవశుడై దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మహిమపరిచి, తన యొక్క స్థితిని బట్టి వస్త్రము ఆ యొక్క పరిస్థితిని బట్టి జారిపోయిన పరిస్థితి కనబడి ఉన్నా, తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో, హృదయంతో, యథార్థ హృదయంతో తన జీవితంలో ఆరాధించగలిగిన వాడిగా కనపడుతున్నాడు. అందును బట్టి తన జీవితంలో ఎలాంటి తన స్థితిని ఆ యొక్క మార్చిన దేవుడు తన స్థితిని బట్టి తన జీవితంలో మార్చి తన జీవితంలో నిలబెట్టుకున్నాడు. కనుకనే తన జీవితంలో ఎప్పుడునూ ఆరాధించకుండా మానివేసిన వాడుగా కనపడడం ఈ యొక్క దావీదు గారు. ఆ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన జీవితంలో అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు స్తుతించాడు.
తన జీవితంలో అరణ్యంలో పరిగెత్తే పరిస్థితిలో స్తుతించాడు. అరణ్యంలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఏలుబడి చేస్తున్న పరిస్థితిలో కూడా ఆరాధించగలిగిన వాడుగా ఉన్నాడు ఈ దావీదు గారు. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ జీవితంలో ఉన్నా, నీ పరిస్థితులు ఎలాంటి అయినా, నువ్వు జీవితంలో నీకే ఆ యొక్క నీ స్థితిని బట్టి, నీకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు వచ్చిన అధికారాన్ని బట్టి, నీకు వచ్చిన ఏ స్థితిలో నువ్వు నిలబడినా దేవుడిని ఆరాధించగలిగిన వాడుగా నీ జీవితం ఉండాలి. దావీదు గారిని మనం చూసి దావీదు గారి యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన స్థితిలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ అనేక మంది నిన్ను హీనపరిచే పరిస్థితి కలిగి ఉండవచ్చు. నువ్వు దేవుని ఆరాధించగలుగుతున్నావు, దేవుని ఆరాధించేవాడిగా ఉన్న నీ స్థితిని బట్టి ఏ విధమైన హీనపరిచే పరిస్థితులు ఉంటే దాని పరిమాణము వారే పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఎవరికి నీ జీవితాల్లో వారి గురించి చెప్పే పని అవసరం లేదు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పోలికగా, ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఆ యొక్క సన్నిధిలో ఆరాధిస్తున్నాం కనుక అది మొత్తము దేవుని యొక్క సన్నిధిలో దేవుడే చూసుకుంటాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈమె మరి పిలవటానికి పిలుపుకుని ఆమె యొక్క జీవితంలో ఇశ్రాయేలు ప్రజలుగా మొదటిగా రాజైన సౌలు గారి యొక్క కుమార్తె, మరి మొదటిగా ఆ ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న కుమార్తె అయినను, మరి రెండో యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా దావీదు గారి యొక్క భార్యగా పిలువబడుతూ ఉన్న స్థితిని బట్టి కనబడుతుంది. కానీ ఈమె జీవితంలో దేవునిని ఆరాధించే స్థితి లేదు, ఆ దేవునిని స్తుతించే స్థితి లేదు, ఆ దేవునిని మహిమపరిచే అంత ఆమె జీవితంలో ఆలోచన లేదు. అంటే ఈమె యొక్క జీవితంలో ఆయా దేవునిని ఆరాధించే శక్తి ఆమె స్థితిని బట్టి ఆమె యొక్క జీవితంలో ఆ దేవుడిని మర్చిపోయిన స్థితిలో కనబడుతుంది కదా. ఈమె గొడ్రాలుగా పరిస్థితి ఎందుకు కలిగింది? ఈమె యొక్క గొడ్రాలు పరిస్థితి హీనపరిచిన పరిస్థితి. ఆత్మీయత స్థితిలో నడిపించబడిన వారిని, నీవు కూడా నీ జీవితంలో ఆత్మీయత స్థితిలో వెంబడించే వారిని నువ్వు విమర్శ చేయకూడదు. ఆత్మీయత జీవితంలో నడిపించబడిన వారిని వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఏమాత్రము ఒక జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మీకు తెలియజేస్తాను. ఏమంటే ఒక వ్యక్తి కొండ మీద ఉన్నాడు, దేవుని యొక్క సేవకుడు, బైబిల్లో ఉన్న మాట. ఆ సేవకుడు ఆ యొక్క ప్రాంతంలో ఉంటే ఒక రాజు ఏం చేస్తున్నాడంటే తన కాడ ఉన్న సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకురండి అని చెబితే వీరు ఒక 50 మంది, వీరికి ఒక అధికారి, మొత్తం 51 మంది వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తిని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తున్న స్థితి కనబడుతుంది. అయితే ఆ వ్యక్తి ఏమో ఆ ప్రాంతంలో దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేవాడిగా ఉన్నాడు కొండ మీద. అయితే ఈ పిలిచిన వారు వచ్చి పిలుస్తున్న సమయంలో, అక్కడ వారిని పిలుస్తున్న సమయము ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను నిజమైన సేవకుడినైతే అని చెప్పి అక్కడ వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క పరిస్థితిని బట్టి అక్కడ వారు హతమార్చబడిన పరిస్థితి కనబడుతుంది, హతమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సేవకుడిని పిలిచే పిలుపులో విధానంలో చాలా స్థితిని బట్టి ఆ వ్యక్తి పిలవకున్న పరిస్థితిలో వారు ఉన్నారు కనుకనే వచ్చి వారు తమ యొక్క హృదయం బట్టి ఆ దేవుని సేవకుడిని పిలిస్తే పిలుపును బట్టి వారి జీవితాల్లో పిలవలేని పరిస్థితి ఉన్నది కనుక వారు హతులైన పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకొక 50 మందిని పంపించాడు, 51 మందిని. మరలా అదే స్థితి కలిగి ఉన్నారు. మూడోవాడు వచ్చి ఏం చేశాడంటే, మూడోవాడు ఆ యొక్క 51 మంది వచ్చి అక్కడ ఆ యొక్క మూడోవాడు వచ్చి వారికి ఉన్న 50 మంది మీద ఉన్న ఒక అధికారి, ఆ యొక్క వ్యక్తి వచ్చి వారిని నడిపిస్తున్న వాడు వచ్చి అక్కడ మోకలిచి ఆ సేవకుడి ఎదుట తనను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే తన మాటకు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క విధమైన స్థితిని నడిపించబడ్డాడో దేవుని యొక్క సేవకుడు తన జీవితంలో ఆ వ్యక్తితో మాట్లాడిన వాడిగా, ఆలకించిన వాడిగా కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకుడిని తక్కువ అంచనా వేయకము. నేను నిజమైన సేవకుడినైతే అని అక్కడ మాట సంబోధించి అతడు ఈ యొక్క మనుషులను
హతమైన పరిస్థితి కలిగినది. అంటే ఒక సేవకుడిలో ఎంత దేవుని యొక్క శక్తి ఉన్నదో నీవు గ్రహించాలని ఈ మాటను చెబుతూ ఉన్నాను. ఆ దేవుని యొక్క సేవకుని గాని, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే వారిని గాని ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆ దేవుని యొక్క జీవం కలిగిన దేవునిని ఆరాధించగలిగిన వారితో దేవుడు చేయవలసిన ప్రతి పనిని చేయగలిగిస్తాడు. అది మన జీవితాల్లో ఒక దీవెనకరమైన స్థితిలో మనం నడిపించుకుంటే, మన జీవితాల్లో ఈ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ దావీదు గారి యొక్క జీవితంలో కూడా అదే స్థితిని బట్టి, అతడు తనకిచ్చిన ధన్యతను బట్టి, అతడు తనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, తనకిచ్చిన అధికారాన్ని బట్టి, తనకిచ్చిన క్షేమమును బట్టి, తనకిచ్చిన ఏ స్థితిలోంచి తీసి స్థితిగతిని మార్చి తన జీవితంలో నడిపించాడో ఆ స్థితిని మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిన వాడిగా ఉన్నాడు. కనుకనే తన యొక్క స్థాయి అదే స్థాయిలో తన జీవితంలో హెచ్చించి తన జీవితాన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడే. మరి తన జీవితంలో ఈ విధంగా ఆరాధించగలుగుతున్న వాడుగా ఉన్నాడు కనుకనే తన మార్గములన్నీ చక్కపరుచుకుంటూ, తన స్థితిని బట్టి తన పాపమును వెల్లడి చేసుకుంటూ, తన జీవితాన్ని సరి చేసుకుంటూ, తన యొక్క మార్గాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకుంటున్నాడే. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మీకాల వల్లేని జీవితంలో దేవుని యొక్క సేవకులే కానీ దేవుని ఆరాధించే వారిని హీనపరిచే పరిస్థితిలో ఉన్నావేమో. అట్టి స్థితి నీ జీవితంలో ఉండకూడదు. కనుక ఇక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఈ గొలియాతు మీద విజయం పొందినప్పుడు కూడా ఆయన విధమైన స్థితిలో ఆ వ్యక్తి ఇవ్వకుండా తన జీవితాన్ని నడిపించబడిన వాడుగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే తర్వాత తన జీవితంలో ఎప్పుడైతే దావీదుకి తోడై ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ తన మార్గాన్ని తన జీవితంలో ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు. దానికి దేవుడు తోడై ఉన్నాడు కనుక తన జీవితంలో భయపడిన వాడై ఆ సమక్షంలో ఉండకుండా తన స్థితిని బట్టి, తన యొక్క మార్గాలు, ఆ యొక్క స్థితిని బట్టి అతనికి పెళ్లి చేసిన స్థితి కనబడుతుంది. ఈ పెళ్లి చేసిన పరిస్థితిలో ఇక్కడ ఉన్న పొరపాట్లన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే, ఈ దావీదు గారి ఎదుట ఈ యొక్క సౌలు గారు చేసిన పరిస్థితి, తన యొక్క కుమార్తె చేసిన పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే, అసలు ఆమెకేమో గొడ్రాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క వ్యక్తికేమో ఏం చేసుకుంటున్నాడు అంటే తను హాని చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు సౌలు గారు. తన యొక్క జీవితంలో రాజ్యాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇతనంతా ఎందుకు అంటే ఆత్మీయ స్థితిలో ఎదిగే వాడిని హేళనగా చూసిన పరిస్థితి, ఆత్మీయ స్థితిలో నడిపించబడిన వాడిని తక్కువగా చూసిన పరిస్థితి కనబడుతుంది. కనుక తన జీవితంలో తన యొక్క మార్గంలో పతనానికి దారి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, సౌలు గారి యొక్క జీవితంలో దురాత్మ ఎప్పుడు వచ్చిందో అప్పుడు వచ్చి ఈ వ్యక్తి ఈట వామించేవాడుగా కనబడతాడు. వీణ వామించేవాడిగా కనబడతాడు. వీణ వాయించి ఆ యొక్క వ్యక్తి ఆ ఈయన వాయించినప్పుడల్లా ఆ దురాత్మ వెళ్ళిపోయేదంట. ఎప్పుడైతే ఈ దురాత్మ వస్తుందో అప్పుడు దావీదు గారిని పిలిపించి ఈ వీణ వాయించి ఆ యొక్క వ్యక్తి దురాత్మను పోగొట్టే పరిస్థితులు కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ ఆత్మీయత స్థితిలో ఎదుగుతుంది ఎవరు అంటే దావీదు గారి యొక్క జీవితంలో ఆత్మీయతమైన స్థితిలో తన జీవితంలో భయభక్తులతో నడిపించబడిన వాడిగా కనపడుతున్నాను. మరి సౌలు గారి యొక్క జీవితం ఎలాంటిది? సౌలు గారి యొక్క జీవితంలో అనేకమైన స్థితిని బట్టి అతడు దేవుని యొక్క సన్నిధిలో అతడు ప్రవక్తలలో ఉన్నాడని సామెత పుట్టింది. కానీ ఇతని మార్గము దేవుని దృష్టిలో ఎప్పుడు ఆరాధించిన వాడిగా, ఎక్కువ శాతం తన స్థితిని బట్టి స్తుతించిన వాడిగా కనపడని పరిస్థితి. అంటే ఇతని జీవితం ఎలాంటిది? మరి ఆ దేవుని సన్నిధిలో ఆరాధించలేని పరిస్థితి కనబడుతున్న, తన మార్గంలో తను చెప్పిన మాట ప్రకారం తను జీవించలేని పరిస్థితి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే సాహసించి బలి అర్పించేవాడిగా కనబడుతున్నాడు. తన జీవితంలో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఒక సోది చెప్పేవాడిగా మార్చబడిన వాడిగా కనబడతాడు. ఆ యొక్క సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాడిగా కనబడుతున్నాడు. అంటే ఇతని మార్గమంతా దేవునికి వ్యతిరేకంగా మార్చబడిన పరిస్థితి ఇశ్రాయేలు ప్రజల మీదుగా ఉన్న మొదటి రాజుగా ఏర్పరచబడిన సౌలు గారి యొక్క జీవితం. మరి ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆత్మీయత సంబంధమైన వారిని నువ్వు హేళన చేసిన పరిస్థితిలో ఉంటే నీ యొక్క జీవితం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తుందో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో.
ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏ సేవకుని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వారి నోటి నుంచి ఏ మాటలను దేవుడు ప్రకటన చేస్తాడో, ఏటిని మన జీవితాల్లో బోధించి వాటిని మనం సరిచేసుకోమంటాడో మనకు తెలియదు. కానీ వాటిని మాటలు మనం నిర్లక్ష్యపరచుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధంగా ఎవరైతే ప్రకటన చేస్తున్నారో, ఆత్మ సంబంధంగా ఎవరైతే ఎదుగుతున్నారో వారి మాటలు మనం ఆలకిస్తే మనకి యొక్క జీవితాల్లో మన కుటుంబాలకి క్షేమం. అది మన కుటుంబాల్లో మన జీవితాల్లో మనకి ఆరోగ్యం కలుగుటకు ఇది కారణమవుతుంది. ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ యొక్క మాటలు అంటాడంటే ఏమంటాడంటే హితబోధ ఎవడైతే సహిస్తున్నారో, ఆరోగ్యకరమైన బోధ. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశవులుగా వారై తమ స్వకీయ దురాశలు నెరవేర్చుకున్నట్టుకు తమ కొరకు బోధకులను ఏర్పరచుకుంటున్నారట. తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారు. ఇలా చెబితే మేము నిన్ను అంగీకరించము, ఇలా చెబితే నీవు ఇక్కడ పనికిరావు. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ అంతే. చర్చిలో ఉన్న ఇప్పుడు ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని చర్చిలను జ్ఞాపకం చేసుకుంటే గుర్తింపు పొందుకుంటే ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాయంటే, నీవు మా మాట వింటేనే ఇక్కడ ఉండు. మరి సేవకుడా, మరి ఇంకేమైనా ఆయన ఒక సైనికుడు, ఒక బాధికుడు, ఒక దాసుడా? దినమనితో మాట్లాడుతున్న మాటలను బట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. సేవకుని తక్కువ అంచనా వేయకూడదు. సేవకుని చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన గౌరవాన్ని మనం కాపాడదాం. సేవకులైనే కాదు, ఆత్మ సంబంధంగా ఎవరైతే ఎదుగుతున్నారో, ఆత్మ సంబంధంగా తమ జీవితాలు కట్టుకుంటూ తమ జీవితాలను బట్టి అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటున్నారో వారిని మనం హేళన చేయకుండా మన జీవితాలను కాపాడుకుందాము గాక. ఈ మాటలు మేము వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతులకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత అతని యొక్క ఉదయకాలం సన్నిధిలో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమని వీరితో మాట్లాడాలని తండ్రి. అయ్యా నా తండ్రి, మేము మాట్లాడాలనుకున్న ఆశపడుతున్న మాట నా తండ్రి మేకాల గురించి నా తండ్రి తెలియజేసి, అయ్యా నా తండ్రి మేము ఆ మాటలు మాత్రమే తెలియజేయాలని ఆశపడ్డాను. కానీ తండ్రి, మీ చిత్తం ఏమై ఉన్నదో మీరు దావీదు గురించి, సౌలు గురించి, మీరు నా తండ్రి ఆత్మ సంబంధంగా ఎవరి గురించి మీరు తెలియజేయాలో వాటి మాటలు మీరు తెలియజేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు బట్టి అయ్యా వారి జీవితాల్లో గాయపరచబడినా నా తండ్రి ఆత్మ సంబంధంగా వారి జీవితాల్లో ఆత్మీయత స్థితిలో ఎదుగునట్లుగా వారి యొక్క హృదయాన్ని సరిచేసుకుంటూ మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధుని అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.